హాయ్ హలో తన కుమారుడు నాగ చైతన్యకు తగిలిన దెబ్బతో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ యంగ్ డైరెక్టర్ కు షాక్ ఇచ్చాడట. ఇప్పుడు ఇదే విషయంలో టాలీవుడ్ లో జోరుగా ట్రెండ్ అవుతుంది. గతేడాది సంక్రాంతికి వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు కింగ్ నాగార్జున. ఆ సినిమా ఏకంగా 55 కోట్ల షేర్ రాబట్టి నాగార్జున స్టామినా ఏంటో టాలీవుడ్ కు చెప్పింది. సోగ్గాడు హిట్ తర్వాత నాగార్జున ఈ సినిమా డైరెక్టర్ కురసాల కళ్యాణ్ కృష్ణకు సోగ్గాడు చిన్ని నాయన సీక్వెల్ ఛాన్స్ ఇస్తానని వచ్చి చెప్పిన వార్తలు వచ్చాయి. సోగ్గాడుకు సీక్వెల్ గా బంగారాజు సినిమా తెరకెక్కుతుందని అందరూ అనుకున్నారు. బంగారాజ్ టైటిల్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగ్ రిజిస్టర్ చేయించాడు. అయితే ఇప్పుడు బంగారాజు ప్రాజెక్ట్ అట్టకెక్కినట్టే అని తెలుస్తుంది. సోగ్గాడు తర్వాత కళ్యాణ్ కృష్ణ నాగ చైతన్యతో రారండై వేడుక చేద్దాం తెరకెక్కించాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. సినిమా రొటీన్ టేకింగ్ తో ఉందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. రారండై వేడుక చేద్దాం రిజల్ట్ పై నాగ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడట. మంచి లైను, పేరు మోసిన ఆర్టిస్ట్, ఫ్రీడమ్ ఇచ్చిన కళ్యాణ్ యూజ్ చేసుకోలేదని నాగ్ భావిస్తున్నాడట. దీంతోనే మరోసారి కళ్యాణ్ కు ఛాన్స్ ఇచ్చే సాహసం చేయలేనని నాగ్ అన్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Like and subscribe Eagle Media Works.